నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. సింధూర్ పై డాక్టర్ పెంటపాటి పుల్లారావు విశ్లేషణ పరిపూర్ణ విజయంగా అభివర్ణన. సాధారణంగా ఏ విషయంలోనైనా ఏ పనిలోనైనా పరిపూర్ణత అనేది తప్పనిసరి. అది శుభకార్యమైనా వేడుకైనా ఆఖరికి యుద్ధమైనా సరే కష్టపడి పని చేయడంతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తేనే పరిపూర్ణత సాధ్యమంటున్నారు ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. ఇందుకు నిదర్శనమే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అని చెబుతున్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ అనేది పరిపూర్ణ విజయం. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ చారిత్రక విజయమే కాదు, భారత్ వ్యూహాత్మకతకు నిలువెత్తు నిదర్శనం. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు, ఓడించడం. ఆ ఓటమి శత్రువు బతికున్నంత వరకు అవమాన భారంగా వెంటాడుతుంది. అదే అసలైన యుద్ధ నీతి. ఆ విషయంలో భారత్ పాకిస్తాన్పై 100% విజయాన్ని సాధించింది. కాళ్లబేరానికి వచ్చి కాల్పులు ఆపేద్దామని పాకిస్తాన్ బతిమాలుకుందంటే అంతకంటే విజయం ఇంకేముంటుంది? భారత సైనికులు వృత్తి పట్ల ఎంతో అంకిత భావాన్ని కలిగి ఉంటారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశ భద్రత కోసం అహర్నిశలు పాటుపడతారు. సామాజిక వర్గాలు, కులమత భేదాలు వంటివి లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగా ఎదిగిన వారే సైనికులు. అందుకే మన సైనికుల ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. తాలిబాన్ రక్షణ మంత్రి తమ సైనికులను మిలిటరీ ట్రైనింగ్ కోసం భారత్కు పంపిస్తామని ప్రకటించారంటే అర్థం చేసుకోవచ్చు భారత్ సైన్యం ఎంత గొప్పదో. పాకిస్తాన్ సైన్యంలా మన సైన్యం రాజకీయ ప్రేరేపితులు కాదు. మరి ఇక ప్రస్తుతం భారత్లోని చట్టాలన్నీ గొప్ప ఫ్రెంచ్ నాయకుడు నెపోలియన్ కాలం నాటి నియమావళిని అనుసరించి రూపొందించినవే కావడం విశేషం. బ్రిటిష్ పాలకుల ద్వారా మన దేశానికి రాగా శతాబ్దాల కాలంగా యుద్ధాలలో ఈ నిబంధనలు కొనసాగుతున్నాయి. అయితే యుద్ధం అనేది చాలా భయంకరమైనది. ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఎవరూ ఊహించలేరు. అందుకే అసలు యుద్ధం అనేదే లేకుండా విజయం సాధించడం చాలా మంచిది. గడిచిన 125 సంవత్సరాల కాలంలో ఎన్నో ఊహించని యుద్ధాలు జరిగాయి. దేనికోసమైతే యుద్ధాన్ని ప్రారంభించాయో ఆ లక్ష్యానికి వ్యతిరేకమైన ఫలితాలను పొందాయి. దాంతోపాటు తీవ్ర కష్ట నష్టాలను ఎదుర్కొన్నాయి. అందుకే యుద్ధం అనేది లేకుండా విజయాన్ని సాధించాలని చరిత్ర అనుభవపూర్వకంగా చెబుతోంది. అదే నిజమైన గెలుపు. సరిగ్గా ఇదే తరహాలో భారత్ అత్యున్నతమైన నియమ నిబంధనలు పాటిస్తూ ఆపరేషన్ సింధూర్ని చేపట్టి సక్సెస్ అయింది. ఇక భారత్లో 1947వ సంవత్సరం తరువాత సింధూర్ వంటి ఆదర్శవంతమైన పోరాటం ఎన్నడూ జరగలేదంటున్నారు పెంటపాటి పుల్లారావు. 1947 నుంచి శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనాపై భారత్ ఎన్నోసార్లు యుద్ధం చేసింది. 1962 నుంచి ఈ రెండు దేశాలు కలిసి భారత్పై దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇక ఇదే తరహాలో ఇటీవల పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత్లో రక్తపాతాన్ని సృష్టించింది. పెహల్గాంలో 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలికొంది. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన భారత్ పాక్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉంటే ఉద్రిక్తత ముగుస్తుందని, వివాదాన్ని తీవ్రతరం చేయాలని అనుకోవడం లేదని భారత్ స్పష్టం చేసింది. అయినప్పటికీ భారత్ను తక్కువ అంచనా వేసిన పాక్ జనావాసాలే టార్గెట్గా దాడులకు తెగబడింది. వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ సైన్యం ప్రతీకార దాడులు చేసింది. దాంతో దిగివచ్చిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది. ఈ నేపథ్యంలోనే పాక్ అభ్యర్థన మేరకు భారత్ ఆపరేషన్ సింధూర్కు బ్రేక్ వేసింది. ఇదిలా ఉంచితే భారత్లో కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఆపరేషన్ సింధూర్ను ఆపకుండా కొనసాగించాల్సి ఉంది అంటూ సలహాలు, సూచనలు ఇస్తున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకునే వరకు యుద్ధాన్ని కంటిన్యూ చేసి ఉండాల్సిందంటూ ఉపోద్ఘాతం చేస్తున్నాయి. అయితే పాక్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణ అంగీకరించడం ద్వారా భారత్ నిర్ణయం సరైనదేనని చెబుతున్నారు విశ్లేషకులు. ఇది భారత్ పరిపూర్ణమైన విజయమని చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ శక్తి సామర్థ్యాలు యావత్ ప్రపంచ దేశాలకు తెలిసొచ్చిందన్నారు. ముఖ్యంగా శత్రు దేశాలైన పాక్, చైనా దేశాలు తీవ్రమైన అవమాన భారాన్ని మూటకట్టుకున్నాయి. పాకిస్తాన్కైతే అసలు తలెత్తుకునే పరిస్థితే లేదని చెప్పొచ్చు. మొత్తంగా గత చరిత్ర నుంచి గుణపాఠాలను ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు, యుద్ధాల వలన పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కుప్పకూలిపోయాయి. పాకిస్తాన్తో యుద్ధాన్ని కొనసాగించి ఉంటే భారత్కు కూడా అపఖ్యాతి పాలయ్యే పరిస్థితులు నెలకొనేవి. కానీ వ్యూహాత్మక నిర్ణయాలతో భారత్ అసలైన యుద్ధ నీతిని పాటించింది, పరిపూర్ణ విజయాన్ని అందుకుంది.